ఏమన్నాడు ఫస్ట్, నువ్వు పశువుతోటి కాదు ఒక మనిషితోటి కాదు, హాఫ్ లయన్ హాఫ్ మన్, నర సింహ రూపంలో వచ్చాడు. ఇంకో కండిషన్ ఏంటి, బయట కాదు లోపల కాదు. అందుకే బాకిల్లో ఏదైతే మెట్టు ఉంటుందో, మెట్టుని ఏమంటామండి, అది బయట కాదు లోపల కాదు, మధ్యలో. కాబట్టి మెట్టు పైన పెట్టాడు అనమాట. ఆకాశంలో కాదు నేలపైన కాదు, ఆయన ఒళ్ళో పెట్టాడు. అలానే అస్త్రం కాదు శస్త్రం కాదు, గోళ్లతో ఎప్పుడైనా యుద్ధం చేయడం చూసారండి. కాబట్టి దాన్ని అస్త్రం అని లేవు, శస్త్రం అని లేవు. జీవించేది కాదు, జీవనం లేని కాదు. ఇప్పుడు చూడండి, గోర్లు పెరుగుతూ ఉంటాయి, అలాని కట్ చేస్తే నొప్పి వస్తుందా, నొప్పి రాదు. కాబట్టి అది జీవం ఉన్నదే, జీవం లేనిదే, రెండు కూడా కలిగిన గోల్డ్. కాబట్టి అటువంటి అన్ని ఎగ్జామ్షన్స్ తీసుకొని రాత్రి కాదు ప్రొద్దున కాదు, సాయం సంధ్య వేళ. కాబట్టి సాయంత్రం పూట అసుర సంధ్య అని అంటారు చూడండి, 7 o'clock ఆ టైంకి ఆ నరసింహస్వామి యొక్క అవతారం హిరణ్యకశప సంహారం చేస్తుంది అనమాట. అందుకోసం నరసింహ చతుర్దశి రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండటం అనేది నియమంగా చెప్తారు.